హలో అండి అందరికీ రీసెంట్గా యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ నటించిన బరాబరి ప్రేమ స్టార్ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. అసలైతే ఈ సినిమాకి బడ్జెట్ ఎంత పెట్టారు, కలెక్షన్ ఎంత రాబట్టిందంటే కలెక్షన్ పరంగా చూసుకుంటే ఈ సినిమా 70 లక్షలు కూడా కలెక్షన్ అనేది రావట్లేదు. ఈ సినిమా ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. అసలు బడ్జెట్ ఎంత పెట్టారంటే 3 కోట్ల వరకు బడ్జెట్ పెట్టారు. ఓవరాల్గా చూసుకుంటే 3 కోట్లు బడ్జెట్ పెట్టారు కానీ ఆ కలెక్షన్ పరంగా చూసుకుంటే 70 లక్షలు కూడా కలెక్షన్ అనేది రావట్లేదు. ఇది ఓవరాల్గా చూసుకుంటే ఫ్లాప్ మూవీ. ఈ సినిమా యూత్ కంటెంట్ అని అన్నారు కానీ యూత్ ఆకట్టుకునే విధంగా ఎక్కడా లేదు. వల్గారిటీ అనేది ఎక్కువ ఉంది. అలాగే ఈ సినిమా ఈవెంట్లో హీరో చంద్రహాసు గుంజి గుంజి అనే ఒక బూతు పాట వినిపించడం వల్ల ట్రోలింగ్ అయితే గురయ్యాడు. దానివల్ల కొంచెం కాంట్రవర్సీ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కాంట్రవర్సీ కూడా ఈ సినిమాకి ప్లస్ అవుతుందని అనుకున్నారు కానీ ఎక్కడ ఈ సినిమా సింపతి కాంట్రవర్సీ అనేది ప్లస్ అయితే కాలేదు. ఈ సినిమా కలెక్షన్ అనేది చాలా ఎఫెక్ట్ అయితే పడింది. ఈ సినిమాకి 3 కోట్లు అయితే పెట్టుబడి పెట్టారు కానీ అసలు వడ్డీలు కూడా కలెక్షన్ అనేది రావట్లేదు. వడ్డీలు కట్టడానికి కూడా వచ్చిన కలెక్షన్ అనేది సరిపోకపోవడం వల్ల అప్పులు మిగిలిపోయాయి. ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్ చాలా అప్పుల్లో మిగిలిపోయాడు. వడ్డీ కట్టలేక ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఎలా కట్టాలని ఆలోచనలో పడ్డాడు. అసలైతే ఈ సినిమాకి అంత బడ్జెట్ అవసరమే లేదు. అసలు ఈ సినిమాలో కంటెంట్ పరంగా చూస్తుంటే స్టోరీ అనేది లేకపోవడం వల్ల వల్గారిటీ ఎక్కువడం వల్ల ఈ సినిమాలో ఒక బూతు పాట ఉండడం వల్ల ఇక ట్రోలింగ్ అయితే గురయ్యాడు మన యాటిట్యూడ్ స్టార్ చంద్రహాసు. అందువల్ల ఈ సినిమాని ఎవరు చూడలేదు. అసలు ఈ సినిమాని ఆకట్టుకునే విధంగా కూడా లేకపోవడం వల్ల ఈ సినిమా పిల్ల బచ్చాలకు కూడా ఈ సినిమా నచ్చకపోవడం వల్ల ఈ సినిమా చాలా కాంట్రవర్సీకి అయితే గురైంది. అందువల్ల కలెక్షన్ కూడా 70 లక్షలు కూడా కలెక్షన్ రాబట్టకపోవడం వల్ల ప్రొడ్యూసర్స్ మాత్రం అప్పుల్లో మిగిలిపోయారు. మీరేమంటారు? ఈ యాటిట్యూడ్ స్టార్ హీరో నటించిన బరాబరి ప్రేమిస్తే మూవీ మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా మీరు కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని టాపిక్తో మీ ముందుకు రావడానికి సిద్ధంగా ఉంటాను. ఓకేనండి, బాయ్.